హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను బిపిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను ఎక్కడున్నానంటే విజయనగరం డిస్టిక్లో ఉన్నాను. విజయనగరం డిస్టిక్లో నెల్లిమర్ల అనే మండలంలో మనకి ఇక్కడ దగ్గరలో రామతీర్థం అనే ఊరుంది. ఆ ఊరిలో మనకి చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ రామాలయం చూసి రాముని దర్శనం చేసుకున్నాము. రండి గాయస్. ఇక్కడ చూడండి, లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూడండి, ఇట్లా వెళ్తే నెల్లిమర్ల మనం ఇట్లే వెళ్ళాలి. చూడండి, ఆర్చ్ ఉంటుంది. శ్రీరామచంద్ర స్వామి వారి దేవస్థానం రామతీర్థం అని ఉంటుంది. ఆర్చ్ ఇలా వెళ్ళాలి. విజయనగరం దిక్కుంటే అక్కడి నుంచి బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి దగ్గర. చూడండి, మధ్యలో రామతీర్థం వెళ్తుంటే మధ్యలో ఇక్కడ ఒక లొకేషన్ కనిపించింది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఈ లొకేషన్. చూస్తున్నారు కదా, ఈ పర్వతం పేరు నీలాచల పర్వతము అని. ఈ పర్వతం మీదే సీతారామ లక్ష్మణులు వనవాసంకి వచ్చి నివాసం చేసిన పర్వతం ఇది. ఇదే పర్వతం అది. ఇది చూడండి, ఇదంతా కళ్యాణ మంటపం. ఇక్కడ కళ్యాణోత్సవాలు అన్నీ జరుగుతుంటుంది. చూడండి గాయస్, ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వచ్చేసాము. ఇదే చూడండి, రామతీర్థం దేవాలయం ఎంట్రన్స్ ఇదే. ఈ ముందంతా కార్ పార్కింగ్స్, బైక్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. పూజా సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. ధర్మదర్శనానికి దారి అని చెప్పి ఇచ్చారు. ఈ గోపురం చూడండి ఎంత దీనిగా ఉందో. ఒక చూడండి, అక్కడ శంకుచక్ర నామాలు అన్నీ ఉన్నాయి. సూపర్గా ఉంది కదా. ఇది చూడండి, గుడి ఫ్రంట్లో ఇట్లుంటుంది. చాలా అంటే చాలా సూపర్గా ప్రశాంతంగా ఉంది గాయస్. ఇది మొత్తం కొంచెం ముందుకు వెళ్తే రామతీర్థం అనే ఊరు. ఇక్కడ ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఇట్లా లైన్లో పంపిస్తారు. నార్మల్ దర్శనము ఉంది, ప్రత్యేక దర్శనం కూడా ఉంది. 20 రూపాయలు ప్రత్యేక దర్శనం టికెట్. ఇప్పుడే మనం ఎంట్రన్స్ అవుతున్నాము. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇదంతా వాళ్ళు కట్టించిన వాళ్ళు. చూడండి, ఇది నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లాలో వస్తుంది. చూడండి, లోపల ఫుల్ చూడండి, ప్రత్యేక దర్శనం టికెట్లు ఇక్కడ తీసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ రామతీర్థం కొండపైనకి దర్శనాలు చేసుకోవాల్సిన స్థలము. ఇప్పుడు వీలుంటే ఓపెన్లో ఉంటే నేను వెళ్తాను, వెళ్ళి మీకు కూడా చూపిస్తాను. ఇది మొత్తం గుడి లోపల. ఇది చూడండి, లోపల వ్యూ చూడండి. ఇది ఇంకా ఇక్కడి నుంచి కెమెరాలో లేదు, ఒకసారి లోపల చూపించేస్తాను. ఇదంతా లోపల కెమెరాలో లేదు కాబట్టి తీయట్లేదు. ఇక్కడ చూడండి, లక్ష్మీ అమ్మవారి సన్నిధి కూడా ఉంటుందంట. అలాగే దేవుడిది కొన్ని ఫోటోలు ఉన్నాయి, అవి మీకు షేర్ చేస్తాను. అంటే ఇప్పుడు తీసింది కాదు, నాకు ఈ ఫోటోలు గూగుల్లో దొరికాయి. చూడండి, స్వామివారి లోపల ఇట్లు ఉంటారు. ఇది కళ్యాణోత్సవం టైంలో. చూడండి, ఇదంతా లోపల. ఇది రాముల వారి గోపురం. మనం ఇలానే దర్శనం చేసుకుని రావాలి. ఇది అమ్మవారిది. ఇలా దర్శనానికి వచ్చేటప్పుడు చూడండి, అసలు ఎంత ప్రశాంతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గాయస్ దేవాలయం అంతా. మీరు ఖచ్చితంగా విజయనగరం వచ్చినప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది గాయస్. ఈ గుడి గురించి చెప్తాను మీకు. త్రేతాయుగంలో శ్రీరాముల వారు ఇదే చోట ఇక్కడ వనవాసం చేశారు. ఈ
సీతారాముల వారు విగ్రహాలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వామివారికి అప్పచెప్పారంట. మాధవ స్వామి సన్నిధి, వరాహస్వామి. చూడండి, మనకి పులిహోర ప్రసాదం ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది ప్రసాదం. సేమ్ ఇక్కడ మన భద్రాచలంలో ఎలా కైంకర్యాలు జరుగుతాయో ఇక్కడ కూడా అంతే వైఖానస సాంప్రదాయంగా మనకి రాముల వారికి అన్ని ఉత్సవాలు అన్నీ ఇది జరుగుతుంది. ఇక్కడ కూడా శ్రీరామనవమి చాలా విశేషంగా ఉంటుంది. సూపర్గా ఉంది గాయస్, ఎంత పీస్ఫుల్గా, అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది దేవాలయం. మీరు ఖచ్చితంగా విజయనగరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి. ఇక చూడండి, వేణుగోపాల స్వామి. ఇక చూడండి, ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ ఇదే అన్నదానం ప్లేస్. రోజు 12:30 నుంచి 2-3 వరకు ప్రతిరోజు ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చినప్పుడు భోజనం కూడా చేసుకొని వెళ్ళచ్చు. రోజు 12:30 నుంచి 2 వరకు ఉంటుందంట అన్నదానం. ఇది చూడండి స్వామివారి వంటశాల, స్వామివారికి ప్రసాదాలు చేసేది. ఇది చూడండి, ఇది యాగశాల, నిత్యాగ్ని అన్నీ చేస్తారు. రోజు నిత్య హోమం అన్నీ ఉంటుంది. యాగశాల ఇది. నిత్య అన్నదానంగా ఉంటారు. మనం ఒకవైపు వచ్చాం కదా, ఒకవైపు ఇది, ఇంకో వైపు మరోవైపు చూడండి. ఇది చూడండి, ఇదే ఫ్రంట్ వ్యూ. ఇది బలిపీఠము, స్వామివారి ధ్వజస్తంభము అన్నీ. ఇది హైలైట్ వ్యూ టెంపుల్ది. ఇక్కడ అన్నదానానికి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇదంతా టైమింగ్స్, దేవాలయంలో నిత్యం జరిగే కార్యక్రమాల వివరాలని టైమింగ్స్ దీని ప్రకారం ఇచ్చారు. ఇందాక ఇంకో పక్క వచ్చాం కదా, ఇది ఇంకో పక్క ఎంట్రన్స్. ఇది ఇక్కడ కౌంటర్ రూము అన్నీ ఉన్నాయి. ఇక్కడ రామస్వామి వారి దేవాలయం, రామతీర్థం. కొబ్బరికాయలు కొట్టే చోటు ఇది. ఇంకా చూడండి, రామతీర్థం. ఇక్కడి నుంచి ఇంకో వ్యూ ఇది. నేను మీకు ఇందాక చూపించాను కదా కొండ మీద ఏమేమి ఉంటుంది, రాముల వారు ఏమేమి చేశారని. అక్కడికి పోయి ఇప్పుడు చూద్దాం. కొండపైకి వెళ్ళాలి. చూడండి గాయస్, ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం మనం. పైన కోదండ రామస్వామి వారి ఆలయం చూపిస్తాను. చూడండి గాయస్, వ్యూ స్టార్ట్ చేశాను ఇప్పుడే కొండ ఎక్కడానికి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. చాలా సూపర్గా ఉంది కదా. చూడండి, ఇప్పుడే అన్ని మెట్లు ఎక్కుకొని వచ్చాను. ఇంకా ముందుకు కొన్ని మెట్లు ఉన్నాయి, వెళ్ళాలి. కొండ మీదకి చూడండి, ఎక్కుతూ కొండల్లాగా వచ్చేస్తుంది. ఇక చూడండి, ఇక్కడ నుంచి ఒక వ్యూ చూస్తున్నాను. మధ్యలో చాలా కష్టంగా ఉంది కదా, ఏదో అనుకున్నాను కానీ ఎక్కేద్దామని, బట్ చాలా కష్టంగా ఉంది. ఇక్కడ మీకు కింద వస్తూ వాటర్ బాటిల్ ఏం దొరకదు. ఊర్లో నుంచి తెచ్చుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతారు. కేవలం మీకోసం ఇది ఎక్కి చూపిద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఎట్లుందో రోడ్డు వ్యూ కూడా చూడండి. అట్లే
మీకు కింద కనిపిస్తుంది కదా గుడి, రామాలయం అదే. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి గాయస్, వస్తూనే ఎక్కుతూ ఇట్లా ఫ్లాట్గా అయిపోతుంది. చాలా జాగ్రత్తగా రండి. ఇంకేం మనం దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు ఇంకొంచెం దూరం వెళ్తే గుడి దగ్గరికి చేరుకుంటాము. చాలా అంటే చాలా కష్టం గాయస్. చూడండి ఇట్లుంటుంది రూటు. వామ్మో. చూడండి గైస్, బౌద్ధులు జైన్లు మత ప్రచారం కోసం వచ్చారు కదా, ఆ స్తూపాలు కూడా అటుపక్క కొండ మీద ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, అటుపక్క కొండ మీదకి వెళ్తే అవి కనిపిస్తాయి గైస్. చూడండి అవే కొండలు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనము కోదండరామస్వామి పైన కొండపైన ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చేసాము. చూడండి ఇది దేవాలయం వ్యూ. ఇది ఓకే గాయస్, ఇప్పుడు కొండ మీద ఉన్నాను. ఇప్పుడు ఈ గుడి గురించి స్థల పురాణము మనం అన్ని పంతుల ద్వారా తెలుసుకున్నాము. ఏకేన బాణమితరేణ కరేణ చాపం హారం వహంతమురసా శిరసా జటాంసా సీతా సహాయమనుజేన వనేచరంతం శ్రీరామచంద్రమనిషం కలయామి చిత్తే శ్రీరామచంద్రమనిషం కలయామి చిత్తే. జై శ్రీరామ్. మన ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నెల్లిమండల మండలం శ్రీరామతీర్థం గ్రామంలో ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీరామతీర్థంలో సీతా లక్ష్మణ సమేతుడే శ్రీ రామచంద్ర స్వామి వారు త్రేతాయుగంలో ఈ ప్రదేశమున వనవాసం చేసినట్లుగా, అదేవిధంగా ద్వాపరయుగంలో పాండవుల అరణ్యవాస సమయంలో కూడా పాండవులు ఈ ప్రదేశంకి వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను తన వనవాసం కాలంలో తనతో రమ్మనగా సున్నితంగా తిరస్కరించి, నా పూర్వ అవతారం రామావతారం, ఈ రామావతారంలో ఈ ప్రదేశంలో సంచరించాను కాబట్టి నేను మీ వనవాస కాలంలో మీతో ఉండడానికి కుదరదు. నా పూర్వపు అవతారం విగ్రహాలైనటువంటి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామి వారి మూర్తుల్ని మీకు ఇస్తున్నానని శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా తన స్వహస్తాలతో పాండవులకిచ్చి పూజించుకున్నటువంటి మూర్తులే మన రామతీర్థంలో ఉండేటువంటి సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి మూర్తులు. ఆనాడు వనవాస కాలంలో ఏ విధంగా అయితే ధనస్సు ధనుర్బాణం నారచీరలతో వనవాసం చేశారో ఆ విధంగా స్వామి లోపల గర్భాలయంలో ఉంటారు. ఆంజనేయ స్వామి ఉండరు. ఎందుకంటే వనవాసం చేసినప్పటికి ఇంకా ఆంజనేయ స్వామి రాలేదు కాబట్టి ఈ రామతీర్థ క్షేత్రంలో ఆంజనేయ స్వామి ఎదురుగుండా ఉంటారు తప్ప స్వామివారి గర్భాలయంలో ఉండరు. అంతేకాకుండా పాండవులు ఈ ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశంకు వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడనే వైఖానస అర్చక స్వామికి అప్పచెప్పిస్తూ వెళ్ళిపోతుంటే ఆ స్వామి పుత్ర పౌత్రాదులతో కూడా ఆరాధన చేస్తుంటే కొంతకాలం తర్వాత బౌద్ధులను జైన్లు కూడా మత ప్రచారానికి ప్రదేశంకు వచ్చినప్పుడు ఈ విగ్రహాన్ని ఏమైనా చేస్తారనే ఉద్దేశంతో ఒక నీటి మడుగులో ఉంచేసి ఆ స్వామి వెళ్ళిపోతే ఈ కలియుగంలో 16వ శతాబ్దంలో అంటే సుమారు 500 సంవత్సరాల కిందట ఈ రామతీర్థం గ్రామంతో ఒక అరణ్యంగా ఉండడం వల్ల విజయనగరం మహారాజా వారు కుంభిరాపురం అనే గ్రామాన్ని పరిపాలించేవారు. ఇక్కడ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి కుమిలి రాజ్యాన్ని పరిపాలించేవారు ఆనాడు విజయనగరం మహారాజా వారు. అక్కడ నుండి కొంతమంది ఇక్కడికి వస్తే అందులో ఒక పుట్టుకతో మూగావిడ ముసలావిడ ఆవిడతో వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆవిడ ఒక్కరే ఒక చెట్టు తిరుగు కింద భయభ్రాంతులై రామా 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 అనే ధ్యానం చేస్తుంటే సాక్షాత్ శ్రీ రామచంద్ర స్వామి వారే ప్రత్యక్షమై ఆమె నాలుక మీద ఆమెకు మాటలు రాకపోతే ఆమె నాలుక మీద దర్భకొసతో శ్రీరామ అనే బీజాక్షరాలు రాసి ఆమెకు మాటలిచ్చి స్వామి అదృశ్యం అవుతారు. ఈ విషయం రాజావారి చెప్పక పూర్వకముందే రాజావారి స్వప్నంలో కూడా కనిపించి చెప్పడంతో రాజావారు పరివారంతో రాగానే సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి వారు
తీర్థంలో దొరుకుతారు నీటిలో. అందుకే గ్రామానికి రామతీర్థం అని పేరు వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వైకానస అర్చక స్వాములతో త్రికాలార్చనతో వంశపారంపర్యంతో జరిగేటువంటి అర్చనాది కైంకర్యాలన్నీ కూడా వైకానస అర్చక స్వామి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ లక్షలాది మంది జనాభా భక్తులు వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. మహాశివరాత్రి శివుడికి కదా ప్రత్యేకత. రామతీర్థంలో రాముడికి ఏమిటి ప్రత్యేకత అంటే శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ, శివకేశవులకి భేదం లేదని చెప్పడానికి ఏకైక క్షేత్రం రామతీర్థ క్షేత్రం. రామేశ్వరంలో రాముడు శివుడిని ఆరాధించాడు. ఈ రామతీర్థంలో శివుడు రాముడిని ఆరాధించినట్లుగా మనకి పురాణాలు క్షేత్ర మహత్యం చెబుతుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా ఇక్కడ 48 గంటల జాతర జరుగుతుంది. శ్రీరామనవమి రోజు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పిస్తూ ఉంటారు అభిజిత్ లగ్నం ముందు. తెలంగాణలో భద్రాచలంలో ఏ విధంగా అయితే 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నం ముందు స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం సమర్పిస్తారో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో అభిజిత్ లగ్నం ముందు జరిగేటువంటి ఏకైక రామతీర్థ క్షేత్రం శ్రీ రామతీర్థ క్షేత్రం. కాబట్టి భక్తులంతా ఈ రామతీర్థం గ్రామానికి వచ్చి కొండ దిగున నుండి రామస్వామి వారిని దర్శించుకొని కొండ కింద నుండి నీలాచలం పర్వతంపై ఉండేటువంటి కోదండ రామస్వామిని కూడా దర్శించుకొని ఇక్కడ ఉండేటువంటి వారి యొక్క ఆధారాలన్నీ కూడా చూసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ భీముని గృహ, సీతమ్మవారి పురిట మంచము, సీతమ్మవారి నారచీరలు, అదేవిధంగా బౌద్ధులు జైన్లు కూడా మత ప్రచారం వచ్చినందుకు గాను వారి యొక్క స్తూపాలు కూడా మన ఈ కొండ పక్కన మరొక కొండ ఉంది, ఆ కొండ మీద ఉంటాయి. కాబట్టి దివ్యమైనటువంటి క్షేత్రం. రామ అంటే చాలు జన్మ తరిస్తుంది, రామ అంటే చాలు కర్మ నశిస్తుంది, రామ అంటే చాలు మన జీవితం పరిమళిస్తుంది. రామ రామ రామ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. చూడండి, పంతులు గారు చెప్పినట్టు స్వామివారు చెప్పారు కదా, సీతమ్మవారి పురిట మంచం, తర్వాత భీముని గుడి అన్నీ ఇక్కడ ఉంటుంది. మీకు చూపిస్తా. భీముని గుహ అన్నీ ఉంటుంది. భీముని గుహ లోపలికి వెళ్తున్నాం కదా, ఇదే భీముని గుహ. చూడండి లోపల ఎట్లుందో. ఇది చూడండి, ఇదే భీముని గుహ. చాలా చిన్నగా ఉంది ప్లేసు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు వెళ్ళడం కష్టము. ఇప్పుడు మనం లోపల ఎట్లుంటుందో చూద్దాం రండి. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. లోపల చాలా చిన్నగా ఉంది చోటు. చూడండి, చూస్తున్నారు కదా. అది భీముడు కూర్చుంది, అది రాతితో ఏదో రాసుంది. చూశారు కదా ఎంత చిన్నగా ఉందో ప్లేసు. లోపల కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. భీముడు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసినట్టు. చూడండి ఈ లొకేషన్ కానీ, ఈ ప్లేసులు, ఈ రాయి అసలు చాలా అంటే చాలా దీనిగా ఉంది. ఇలాగే వెళ్తే సీతా అమ్మవారి పురిటి మంచం ఉంటుంది. అలాగే అటుపక్క కొండ మీద మనకి స్తూపాలు అవన్నీ కనిపిస్తుంది.
ఇదే ఇటు వెళ్తే సీతా అమ్మవారి పురుటు మంచము అవంతా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి గైస్. చెప్పులు వేసుకొని వెళ్తే చాలా మంచిది. పాములు కానీ ఏదన్నా ఉంటాయి, మన జాగ్రత్తలో మనం వెళ్ళాలి. చూడండి, రాళ్ళ మీద అడుగు జాగ్రత్తగా వేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాళ్ళు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్తే మంచిది మనకే. కానీ మనకి ఇక్కడ ప్రతి చోటుకి యారో మార్కులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి ఏమని. ప్రతి ఒక్క 10-15 అడుగులకంతా మనకి యారో మార్కులు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు మనకి రామలక్ష్మణులు సీతా అమ్మవారు అంతా నివసించిన, వనవాసం చేసిన స్థలం చాలా పుణ్యం. అసలు చూడండి, ప్లేసులు చూడండి, మీరే చూస్తున్నారు కదా ఎట్లుందో. రాముల వారు అంతా నడిచిన చోటు, ప్లేస్లు అన్నీ చూడండి అసలు. ఓకే గాయస్, చూశారు కదా రామతీర్థం అని. పంతులు గారు చెప్పినట్టు అసలు ఎంత అద్భుతంగా ఉందో చూసారా. ఇక్కడ రాముల వారు వనవాసంకి వచ్చినప్పుడు ఇలా అంతా ఉంది. ఇంత కష్టపడి వీడియో తీశాను, మీకు చూపిస్తున్నాను. చూడండి, మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చాలా కష్టం గాయస్ కొండెక్కి రావాలంటే. వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి పక్కా. వస్తే అంతా చాలా సూపర్గా ఫీల్ అవుతారు. భీముని గుహ లోపల కూడా చూశారు కదా ఎట్లుందో. అన్నీ చాలా అడ్వెంచరస్గా ఉంది. ఇవంతా అప్పుడు రాముల వారు వచ్చి ఉన్న చోటు, పాండవులు కానీ నివసించింది ఉండిన చోటు. ఆ తర్వాత అసలు చాలా అద్భుతం అంటే అద్భుతం అని చెప్తా. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్లాంటి అడ్వెంచర్ అన్నీ చూపించడానికి అవుతుంది నాకు. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.